అందరికీ నమస్కారము. మన యొక్క ఏకాగ్రత అనేది మనకు ఒక వరంలాగా, ఒక సంపదలాగా ఉంటుంది. దీన్ని కాపాడుకోవడం మన ధర్మం. దీన్ని మనం ఎంతకాలం కాపాడుకుంటే అంతకాలం మన చదువులో కానీ, ఉద్యోగంలో కానీ ఏ బాధ్యతలను బాగా నెగ్గుకు రాగలము. ఒక్కొక్కసారి మన మైండ్ యాబ్సెంట్ అవుతూ ఉంటుంది. యాబ్సెంట్ అయినప్పుడు ఆ మైండ్ని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి బుజ్జగిస్తూ చక్కగా మళ్ళీ ఏకాగ్రతలోకి దించాలి అంటే 4 టెక్నిక్స్ చెప్తాను. ఈ 4 టెక్నిక్స్ ఒక 2 నిమిషాల్లో పవర్ఫుల్ రిజల్ట్ ఇస్తాయి మీకు. 2 నిమిషాలు చేయండి. ఏ టెక్నిక్ అని ఫాలో అవ్వండి. 4గిట్లో ఒక్కటి తీసుకోండి. బట్ మీ యొక్క ఏకాగ్రత వెనక్కి వచ్చేస్తుంది. అండ్ మైండ్ మనకి మైండ్ అనేది చాలా పవర్ఫుల్. కంప్యూటర్ కంటే చాలా పవర్ఫుల్ మన మైండ్. మనమే కదా క్రియేట్ చేసింది. దీనికి మంచి పాజిటివ్ థాట్స్ ఇస్తూ, పాజిటివ్ ఆలోచనలు, పాజిటివ్ థాట్స్, పాజిటివ్ అఫర్మేషన్స్ ఇస్తూ దీన్ని మనం ఎప్పుడైనా కండిషన్లు పెట్టుకోవాలంటే 2 నిమిషాలు మన ఏకాగ్రతను వెనక్కి తెచ్చుకునే 4 టెక్నిక్స్ చూద్దాం. మొదటి టెక్నిక్ క్లాక్ టెక్నిక్. క్లాక్ టెక్నిక్ అంటే మన ఇంట్లో ఏదైనా పెద్ద క్లాక్ ఉంటుంది చూడండి, హాల్లో కానీ ఎక్కడైనా బెడ్రూమ్లో కానీ ఎక్కడైనా ఉంటుంది ఒక పెద్ద క్లాక్. ఆ క్లాక్లో మీరు ఏం చేస్తారంటే కేవలం సెకండ్స్ యొక్క సూదిని మాత్రమే, సెకండ్స్ తిరుగుతుంటుంది చూడండి మెల్లగా. 12 నుంచి మొదలైతే మళ్ళీ 12 దాకా వచ్చేసరికి మనకు ఒక 1 మినిట్ అవుతుంది. ఈ సెకండ్స్ ముళ్ళని మాత్రమే అలా దాని వంకే చూస్తూ మెల్లగా చూస్తూ అలా 1 నిమిషం అయిపోతుంది. తర్వాత ఇంకొక నిమిషం కూడా దాన్ని అలాగే అబ్జర్వ్ చేస్తుండే. ఎప్పుడైతే మీరు దాన్ని గమనిస్తూ దాని వంకే ఫోకస్ చేస్తూ ఉంటారో ఆటోమేటిక్గా మీ మైండ్, మీ మనస్సు, మీ ధ్యానం అంతా కేవలం ఆ క్లాక్ మీదే ఉంటుంది. అప్పుడు మీ ఏకాగ్రత అనేది చక్కగా ఉంటుంది, వెనక్కి వచ్చేస్తుంది. మీకు అనవసరం థాట్స్ ఏమీ రావు. సో ఇది క్లాక్ టెక్నిక్. క్లాక్ టెక్నిక్లో ఏం చేస్తున్నారు, ఆ క్లాక్లో సెకండ్స్ ముళ్ళు మాత్రమే మొత్తం ఇలా 2 రౌండ్లు తిరిగేలాగా చూస్తారు. 2 రౌండ్లు అంటే 2 నిమిషాలు మీరు దాన్ని అబ్జర్వ్ చేస్తున్నారు. ఇది ఒకటి. సెకండ్ టెక్నిక్ క్యాండిల్ టెక్నిక్. క్యాండిల్ టెక్నిక్ మన త్రాటక్లో కూడా వాడతాము. త్రాటక్ టెక్నిక్ గురించి ఆల్రెడీ నేను డెప్త్గా ఒక వీడియో చేశాను. ఆ లింక్ కింద మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చూడొచ్చు. అండ్ పైన కూడా ఇస్తాను. సో త్రాటక్లో మనము క్యాండిల్ టెక్నిక్ వాడతాం. త్రాటక్లో చాలా ఉన్నాయి. డాట్ టెక్నిక్ అని, బిందు టెక్నిక్, క్లాక్ టెక్నిక్, ఇంకా సన్ టెక్నిక్, మూన్ టెక్నిక్ అని చాలా ఉన్నాయి. మనం ఇప్పుడు కేవలం క్యాండిల్ టెక్నిక్ మాట్లాడదాం. 2 నిమిషాలు మాత్రం మీకు చక్కని రిజల్ట్ ఇస్తుంది. ఏం చేస్తారంటే ఒక క్యాండిల్ని వెలిగించండి. వెలిగించి ఆ క్యాండిల్ యొక్క లైట్ని చూస్తూ ఉండండి. లైట్ని, ఆ రంగుని, పొగని, దాన్ని మాత్రమే చూస్తూ ఉండండి. ఈవెన్ మనం దేవుడి దగ్గర పూజ చేసినప్పుడు కూడా దివ్య వెలిగిస్తాం చూడండి. వెలిగించి దాన్ని చూస్తూ ఉంటే మనకు ఒక రకమైన పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి. మన యొక్క ఏకాగ్రత కూడా చక్కగా ఉంటుంది. అదేవిధంగా ఇది కూడా అంతే. ఒక క్యాండిల్ని వెలిగించి దాన్ని ఒక 2 నిమిషాలు చూడండి. ఎటువంటి ఆలోచనలు పెట్టుకోకుండా చూడండి. ఆటోమేటిక్గా మీ ఏకాగ్రత మీకు వెనక్కి వచ్చేస్తుంది. ఇంకా మూడవది లైన్స్ టెక్నిక్. లైన్స్ టెక్నిక్లో ఏం చేస్తారో, మీరు ఏదైనా పేపర్ చదువుతున్నా, పుస్తకాలు చదువుతున్నా, మీ మైండ్ బాగా డిస్టర్బ్గా ఉందనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే పిచ్చిగా ఇట్లా ఏదో ఒక లైన్స్ గీసేసేయండి. గీసేసినాక ఆ లైన్ వెంబడి మళ్ళీ పెన్ను తీసుకొని దాని వెనకాలే రిపీట్ చేస్తూ అలా రాస్తూ ఉండండి. అదే ఆ లైన్లు ఎక్కడెక్కడ వేసామో దాని వెనకాలే మనం మళ్ళీ దిద్దుతున్నాం అనమాట. ఇలా దిద్దినప్పుడు ఏమవుతుందంటే మన ఏకాగ్రత మళ్ళీ వాటి మీదే ఉంటుంది, ఇంకే వేటి జోలికి వెళ్ళదు. ఒక 2 నిమిషాలు చేసి చూడండి, మంచి ఫలితాలు వస్తాయి మీకు. ఇది లైన్ టెక్నిక్. ఇక 4వది బ్రీతింగ్ టెక్నిక్. బ్రీతింగ్ టెక్నిక్ అంటే పెద్ద రాకెట్ సైన్స్ అని ఏం భయపడక్కర్లేదు. కేవలం మనం శ్వాసను తీసుకొని వదలడం ద్వారా ఒక 2 నిమిషాల్లో మన యొక్క ఏకాగ్రత వెనక్కి తెచ్చుకోవచ్చు. ఏ విధంగా అంటారా, బ్రీతింగ్ ఎక్సర్సైజ్లో ఆల్రెడీ నేను నేర్పించాను. సింపుల్గా ఈరోజు నేర్చుకోండి. ఏంటంటే గట్టిగా శ్వాస తీసుకోండి. మన లంగ్స్ నిండా చక్కగా గాలి బాగా నిండేలాగా గుండెల నిండా పీల్చండి. గాలి పీల్చి 4 లెక్క పెట్టండి. లోపలే గాలి ఉంచేసి 1 2 3 4 లోపలే మనసులోనే లెక్క పెట్టుకోండి. లెక్క పెట్టుకున్నాక ఆ గాలిని మెల్లగా పండ్ల ద్వారా వదలండి, టీత్ ద్వారా అంటూ వదలండి. ఒకసారి చేసి చూపిస్తాను చూడండి. మళ్ళీ రెండు నిమిషాల్లో ఎంత వీలైతే అంత ఇదొక్కటే చేయండి, ఇంకేమీ అక్కర్లేదు. పెద్దగా చేసి చూడండి. మీకు మైండ్లోకి బాగా ఆక్సిజన్ బాగా ఎక్కి మైండ్ శుభ్రంగా తయారైపోతుంది. ఎటువంటి ఆలోచనలు రావు. ఈ 4 టెక్నిక్స్ ఒకసారి రివిజన్ ఇచ్చుకుందామా. ఒకటి ఫస్ట్ది క్లాక్ టెక్నిక్, క్యాండిల్ టెక్నిక్, లైన్స్ టెక్నిక్ అండ్ బ్రీతింగ్ టెక్నిక్. 4 టెక్నిక్. ఏ టెక్నిక్ అయినా మీరు వాడాల్సింది కేవలం 2 నిమిషాలే. 2 నిమిషాలు మీ ఏకాగ్రత. ఇంతకంటే వచ్చే టెక్నిక్ ఇంకేమైనా ఉందో? ఏమీ లేదు కదండి.
వాడండి, ఏదో ఒక్క టెక్నిక్ ఫాలో అవ్వండి, సీరియస్గా ఫాలో అవ్వండి. బట్ మీకు మాత్రం మంచి రిజల్ట్స్ రావాలి, ఆ విధంగా ప్రయత్నించండి. మనకు మైండ్లో చాలా థాట్స్ వస్తుంటాయి, ఆలోచనలు బాగా వస్తుంటాయి. ఎప్పుడైతే ఆలోచన బాగా వచ్చి మైండ్ బాగా టెన్షన్గా అనిపిస్తుందో, ఏదైనా కలత పెడుతుందో, అట్లాంటి టైంలో ఈ టెక్నిక్స్ స్టార్ట్ చేయండి. చదువుకునేటప్పుడు మంచి ఏకాగ్రత ఉంటుంది, మీ ఫోకస్ మీ చదువు మీదే ఉంటుంది. నమ్మండి, ఇది నమ్మి ప్రయత్నిస్తే తప్పకుండా మీకు ఫలితాలు అనేవి దొరుకుతాయి. ఇంత సమయాన్ని వెచ్చించి వీడియో చూస్తున్నందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. బట్ దీన్ని చక్కగా యూస్ చేసుకోండి. ఓకే, అండ్ ఎల్లప్పుడూ నవ్వుతూ ఆరోగ్యంగా సంతోషంగా ఉల్లాసంగా ఉండండి. టేక్ కేర్, గుడ్ లక్.